ఈరోజు మనం చాలా పాత కథలోకి లోతుగా వెళ్తున్నాం. హ్మ్. ఇది నాయకత్వం, మాట నిలబెట్టుకోవడం మరియు మన ఊహించని పరిణామాల గురించి. మన ఆధారం బైబిల్లోని న్యాయాధిపతులు గ్రంథం 11వ అధ్యాయం. యెఫ్తా కథ. అవును, యెఫ్తా. అతనొక గొప్ప యోధుడు, కానీ తన సొంత సమాజమే అతన్ని వెలివేసింది. అలాంటి వ్యక్తిని దేశాన్ని శత్రువుల నుండి కాపాడమని మళ్లీ వెనక్కి పిలుస్తారు. కానీ ఆ గెలుపు కోసం అతను చెల్లించిన మూల్యం ఊహకందినిది. అవును. ఈ విశ్లేషణలో మనం యెఫ్తా అనే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అతని నేపథ్యమేంటి? అతన్ని అంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా చేసిన పరిస్థితులేవి? ముఖ్యంగా అతని కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కరెక్ట్. ఇది కేవలం యుద్ధం గురించిన కథ కాదు. ఇందులో మానవ స్వభావం, దౌత్యం, విశ్వాసం, ఇంకా తొందరపాటు నిర్ణయాల వంటి ఎన్నో సంక్లిష్టమైన విషయాలు ఉన్నాయి. నిజమే. అసలు కథే ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలవుతుంది. ఒక వేశ్య కొడుక్క పుట్టి సొంత అన్నదమ్ముల చేత ఇంటి నుండి తరిమివేయబడిన వ్యక్తి ఒక జాతి మొత్తానికి నాయకుడు ఎలా కాగలిగాడు? అక్కడ్నుండి మొదలుపెడదాం. కథ యెఫ్తా పరిచయంతో మొదలవుతుంది. అతను గిలాదు ప్రాంతానికి చెందినవాడు, గొప్ప పరాక్రమశాలి. కాని అతని తల్లి ఒక వేశ్య. హ్మ్. అతని తండ్రి గిలాదు భార్యకు పుట్టిన కొడుకులు పెద్దయ్యాక యెఫ్తాను ఆస్తిలో వాటా ఇవ్వకుండా వెలివేస్తారు. అంటే నువ్వు వేరే స్త్రీకి పుట్టావు, మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి హక్కు లేదు అని చెప్పి అతన్ని తరిమేస్తారు. అవును, ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, అతన్ని వెలివేసింది అతనిలో సామర్థ్యం లేక కాదు, కాదు. కేవలం అతని పుట్టుక వల్ల. ఇది ఆనాటి సామాజిక కట్టుబాట్లను, వారసత్వం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ఆ అవమానంతో అతను పారిపోయి టోబు అనే దేశంలో ఉంటాడు. అక్కడ అతని చుట్టూ కొంతమంది పనికిమాలినవాళ్లు, అల్లరి జనం చేరతారనుంది. కానీ దీన్ని మరోలా కూడా చూడొచ్చు కదా? ఖచ్చితంగా. వెలివేయబడ్డాక కూడా తన చుట్టూ ఒక బృందాన్ని పోగు చేసుకోగలగటం అతన్లో ఒక సహజమైన నాయకత్వ లక్షణముందని చూపిస్తుంది. అతని ఎక్కడున్నా ఒక నాయకుడే. నన్ను ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే అతన్ని అంత అవమానించి పంపించిన వాళ్లే మళ్ళీ అతని దగ్గరకొచ్చారు. అవును, సహాయం కోసం పరిగెత్తుకొస్తారు. అమ్మోనీయులు ఇజ్రాయేలీలతో యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదు పెద్దలకు యెఫ్తా పరాక్రమం గుర్తొస్తుంది. వాళ్లే అతని దగ్గరకు వెళ్లి, నువ్వొచ్చి మాకు నాయకత్వం వహించు, మనం కలిసి అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం అని ప్రతిమాలుతారు. అప్పుడు యెఫ్తా ప్రతిస్పందన చూడాలి. అతను వెంటనే ఒప్పుకోలేదు. ఒప్పుకోడు. అందులో ఆశ్చర్యం లేదు. నన్ను ద్వేషించి మా నాన్న ఇంటి నుండి తరిమేసింది మీరే కదా, ఇప్పుడు మీకు కష్టం వచ్చింది కాబట్టి నా దగ్గరకొచ్చారా అని నిలదీస్తాడు. ఇది కేవలం కోపం కాదనుకుంటా. కానే కాదు, ఇది ఒక వ్యూహం. ఈ పరిస్థితిని అతను తన బలాన్ని నిరూపించుకోవడానికి, తన నాయకత్వాన్ని శాశ్వతం చేసుకోవడానికి వాడుకుంటున్నాడు. అందుకే ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? నేను యుద్ధంలో గెలిస్తే మీ అందరిమీద నేనే అధికారిగా ఉంటాను అని. ఇది అతని తెలివిని, దూరదృష్టిని చూపిస్తుంది. కేవలం యుద్ధం గెలవడం కాదు, తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. సరే, ఒప్పందం కుదిరింది. యెఫ్తా నాయకుడయ్యాడు. వెంటనే కత్తి దూశాడా? లేదు. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. అందరూ అతన్ని ఒక యోధుడిగానే చూశారు, కాని అతను ముందు ఒక దౌత్యవేత్తలా ప్రవర్తించాడు. నిజమే. నేరుగా అమ్మోనీయుల రాజు దగ్గరకు దూతలను పంపి, అసలు నీకు నాకూ మధ్య గొడవేంటి, నా దేశం మీదికి యుద్ధానికెందుకొచ్చావు అని సూటిగా అడిగాడు. అనవసరమైన రక్తపాతాన్ని ఆపాలని చూశాడు. ఇది యెఫ్తా పాత్రలోని మరో కోణాన్ని చూపిస్తుంది. అతను కేవలం ఆవేశపరుడైన యోధుడు కాదు, ఆలోచించే వ్యూహకర్త. దీనికి అమ్మోనీయుల రాజేమన్నాడు? అతను, మీ ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మా భూమిని ఆక్రమించుకున్నారు, అది మాకు తిరిగి ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తాడు. ఈ ఆరోపణకు యెఫ్తా ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంటుంది. అతను ఒక లాయర్లాగా చారిత్రక ఆధారాలతో వాదిస్తాడు. అవును, చాలా వివరంగా ఉంటుంది ఆ సంభాషణ. దాన్ని క్లుప్తంగా చూస్తే, మొదట మేము మోయాబుగాని అమ్మోనీయుల భూమినిగాని ఆక్రమించుకోలేదు అని స్పష్టం చేస్తాడు. రెండవది, మేము శాంతియుతంగా మీ దేశాల గుండా వెళ్తామని అడిగినా మీరు ఒప్పుకోలేదు అని గుర్తుచేస్తాడు. అంటే వాళ్ల తప్పు కూడా ఉంది అన్నట్టు. కరెక్ట్. మూడవది, అమోరీయుల రాజైన సీహోను మాతో యుద్ధానికి దిగాడు కాబట్టి మేము అతన్ని ఓడించి అతని భూమిని మాత్రమే తీసుకున్నాం, ఆ భూమి మీది కాదు
అని చారిత్రక వాస్తవాన్ని చెబుతాడు. వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ చివరిది. దాదాపొక న్యాయపరమైన వాదన చేస్తాడు. ఏంటది? మేము ఈ ప్రాంతంలో దాదాపు 300 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. ఇన్ని తరాలుగా లేనిది ఇప్పుడే హఠాత్తుగా ఈ భూమి మీదని ఎందుకడుగుతున్నారు? ఇన్నాళ్లు మీరేం చేశారు? అని ప్రశ్నిస్తాడు. ఓ, ఇది చాలా బలమైన పాయింట్. అవును. ఈ సంభాషణ యెఫ్తాకు తన ప్రజల చరిత్రపై, చట్టంపై ఎంత పట్టుందో చూపిస్తుంది. అతను చదువుకున్నవాడు, తెలివైనవాడు అని స్పష్టమవుతుంది. అంత పక్కాగా వాదించిన తర్వాత కూడా అమ్మోనీయుల రాజు వినలేదు. అంటే ఇక యుద్ధం తప్పనిసరి అయ్యింది. అవును. కాని ఆ యుద్ధానికి వెళ్లే ముందే యెఫ్తా ఒక పెద్ద తప్పు చేశాడు. గ్రంథంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అనుంది. అంటే దైవిక ప్రేరణ పొందిన తర్వాత అతను యుద్ధానికి బయల్దేరాడు. కాని ఆ వెంటనే అతనొక భయంకరమైన మొక్కుబడి చేసుకుంటాడు. అవును. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. యెహోవా ఆత్మ అతనిపైకి వచ్చింది అని చెప్పిన వెంటనే అతను ఇంత ఘోరమైన, దేవుని దృష్టిలో కూడా ఆమోదయోగ్యం కాని మొక్కుబడి ఎలా చేసుకున్నాడు? ఆ రెండింటి మధ్య సంబంధమేమిటి? ఇది కాస్త అయోమయంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం బహుశా ఆ ఆత్మ అతనికి యుద్ధం చేయడానికి ధైర్యాన్ని, ప్రేరణని ఇచ్చుండొచ్చు. కాని అతను చేసుకున్న మొక్కుబడి మాత్రం అది అతని వ్యక్తిగత ఆతృత, అభద్రతాభావం నుండి పుట్టింది. అతను చేసుకున్న మొక్కుబడేంటి? అతనిలా అంటాడు, నువ్వు గనక అమ్మోనీయులను నా చేతికి అప్పడిస్తే నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి గుమ్మం నుండి బయటకు వచ్చేది ఏదైనా సరే అది నీకే చెందుతుంది. అంతేకాదు, దాన్ని నేను దహనబలిగా అర్పిస్తాను అని కూడా అంటాడు. ఈ మాటల్లోని ప్రమాదాన్ని గమనించాలి. అవును. నా ఇంటి గుమ్మం నుండి బయటకు వచ్చేది అనడం చాలా అస్పష్టంగా ప్రమాదకరంగా ఉంది. ఆ రోజుల్లో దహనబలి అంటే దేవునికి పూర్తిగా సమర్పించడం. అది కాల్చివేయబడిన తర్వాత దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అది అంత కఠినమైన, తిరుగులేని వాగ్దానం. బహుశా అతను ఒక గొర్రెయో, మేకయో వస్తుందని అనుకొని ఉండొచ్చు. కాని ఆ మాటల వాడకం అతని తొందరపాటును చూపిస్తుంది. విజయం సాధించాలనే ఆతృతలో పరిణామాల గురించి ఆలోచించలేదు. మరియు ఆ పరిణామాలు ఊహకందనివిగా మారాయి. యెఫ్తా యుద్ధంలో ఘన విజయం సాధిస్తాడు. 20 పట్టణాలను గలుస్తాడు. అవును, అమ్మోనీయులను పూర్తిగా అణచివేస్తాడు. ఒక గొప్ప వీరుడిగా, తన ప్రజల రక్షకుడిగా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగొస్తాడు. కాని అతన్ని చూడగానే తంబురలతో, నాట్యంతో, సంతోషంతో ఇంటి గుమ్మం దాటి బయటకొచ్చింది. అతని ఒక్కగానొక్క కుమార్తె. అవును, గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆమె తప్ప అతనికి మగపిల్లలుగాని ఆడపిల్లలుగాని లేరు. ఆ క్షణాన్ని ఊహించుకోండి. దేశాన్ని గెలిచిన ఆనందం, ఆ గర్వం ఒక్క క్షణంలో కూలిపోయి అంతులేని విషాదంగా మారిపోయింది. అతను తన బట్టలు చించుకొని, అయ్యో నా కుమారి, నా గుండె పగిలేలా చేశావు, నన్ను పూర్తిగా కుంగిదీశావు, నేను దేవుడికి మాట ఇచ్చేశాను, దాన్ని వెనక్కి తీసుకోలేను అని విలపిస్తాడు. అతని విజయం అతని జీవితంలోనే అతిపెద్ద ఓటమికి కారణమైంది. ఈ కథలో నన్ను ఎప్పుడూ కాల్చివేసే దృశ్యమిదే. ఒక తండ్రి పడే ఆ నరకం వర్ణనాతీతం. అయితే అతని కుమార్తె ప్రతిస్పందన మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఆమె తండ్రిని నిందించలేదు, తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. చాలా ధైర్యంగా, నాన్నా, దేవుడికి మాట ఇచ్చావా, నీ నోటి నుండి వచ్చిన మాట ప్రకారం నాకు చెయ్యి, ఎందుకంటే దేవుడు నీ శత్రువుల మీద నీకు విజయాన్నిచ్చాడు అని చెబుతుంది. ఇది వినడానికి చాలా ధైర్యంగా ఉంది. కాని నిజంగా ఒక వ్యక్తి అంత తేలికగా తన మరణాన్ని అంగీకరిస్తాడా? ఇది కాస్త అతిశయోక్తిగా అనిపించటం లేదా? మంచి ప్రశ్న. మనం దీన్ని ఆ కాలపు సాంస్కృతిక దృష్టితో చూడాలి. ఆమె తన తండ్రి మాటను, దేవునికి చేసిన వాగ్దానాన్ని గౌరవిస్తోంది. అయితే ఆమె అడిగిన ఒక కోరికలో అసలు విషాదం దాగి ఉంది. ఏమిటది? నాకు 2 నెలలు సమయమివ్వు. నేను నా స్నేహితులతో కలిసి కొండలమీదుకు వెళ్ళి నా కన్యాత్వం గురించి ఏడుస్తాను అని అడుగుతోంది. గమనించండి, ఆమె తన చావు గురించి ఏడవడానికి సమయం అడగలేదు. తన కన్యాత్వం గురించి ఏడుస్తానని చెప్పింది. దాని అర్థమేంటి? చావు కన్నా అది పెద్ద విషయమా? ఆ కాలంలో అవును, ఒక స్త్రీకి పెళ్లి కాకుండా, పిల్లలు పుట్టకుండా చనిపోవటమనేది అతి పెద్ద విషాదంగా భావించేవారు. ఓ, అలాగా? ఎందుకంటే దానితో ఆమె వంశం అంతరించిపోతుంది. ఆమె తండ్రి పేరును నిలబెట్టే వారసులు ఉండరు. కాబట్టి ఆమె దుఃఖం తన ప్రాణం పోతుందని కాదు, తన ద్వారా తన వంశం ఆగిపోతుందని. ఆమె వ్యక్తిగత విషాదం కంటే వంశానికి జరుగుతున్న నష్టం ఆమెను ఎక్కువగా బాధిస్తోంది. 2 నెలల తర్వాత ఆమె తిరిగి వస్తుంది. అప్పుడు గ్రంథంలో
అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, ఆమె పురుషుని ఎరుగనేలేదు అని ఉంటుంది. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. మొక్కుబడి ప్రకారం చేశాడు అంటే నిజంగా తన కూతురుని దహనబలి చేశాడా? ఇక్కడే ఒక ముఖ్యమైన వేదాంతపరమైన చర్చుంది. ఎందుకంటే ఇస్రాయేలీల ధర్మశాస్త్రం నరబలులను తీవ్రంగా కఠినంగా ఖండిస్తోంది. అవును. అది వాళ్ళ దేవునికి అసహ్యమైన పని. మరి అలాంటప్పుడు యెఫ్తా దాన్ని ఎలా చేసుంటాడు? కొందరు పండితులు ఏమని వాదిస్తారంటే యెఫ్తా తన కుమార్తెను భౌతికంగా చంపలేదని. అంటే బదులుగా దేవునికి అర్పించడం అంటే ఆమెను జీవితాంతం దేవుని సేవకు అంకితం చేశాడని అంటారు. అంటే ఆమె పెళ్లి చేసుకోదు, పిల్లల్ని కనదు, జీవితాంతం ఒక సన్యాసినిలా దేవుని ఆలయంలో సేవ చేస్తూ ఉండిపోతుంది. ఇది ఒక రకంగా సామాజిక మరణం. ఓహో, అంటే బ్రతికుండగానే అందరికీ దూరమవ్వడం అన్నమాట. ఇది కథ యొక్క క్రూరత్వాన్ని కొంచెం తగ్గిస్తుంది, కాని విషాదాన్ని కాదు. కాదు, ఆమె త్యాగం అప్పటికీ పెద్దదే. ఆమె జీవితం, ఆమె భవిష్యత్తు, ఆమె కలలు అన్నీ ఆగిపోయినట్టే. ఖచ్చితంగా ఆమెను చంపినా లేదా జీవితాంతం సేవకు అంకితం చేసినా ఫలితమొకటే. యెఫ్తా వంశం అంతటితో ఆగిపోయింది. అతని గెలుపు అతని వారసత్వాన్ని తుడిచిపెట్టేసింది. అవును. ఆ వాదన ప్రకారం ఆమె పురుషుని ఎరుగనే లేదు అనే వాక్యానికి మరింత ప్రాధాన్యత వస్తుంది. ఆమె కన్యగానే మిగిలిపోయింది అనేది ఆ త్యాగం యొక్క ముఖ్య సారాంశం. ఏది ఏమైనా అది ఒక తండ్రికి, ఒక కుమార్తెకు జరిగిన ఘోరమైన అన్యాయం. అందుకే ఆ తర్వాత ప్రతి సంవత్సరం 4 రోజులు ఇశ్రాయేలీయుల కుమార్తెలు యెఫ్తా కుమార్తెను స్మరించుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆమె త్యాగం అంతగా వాళ్లని ప్రభావితం చేసింది. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ కథను ముగింపుకు తీసుకొస్తే మన యెఫ్తాలో ఒక సంక్లిష్టమైన వ్యక్తిని చూస్తున్నాం. సమాజం వెలివేసినా గొప్ప నాయకుడిగా ఎదిగాడు. సమర్థుడైన దౌత్యవేత్తగా నిరూపించుకున్నాడు. కాని చివరికి తన తొందరపాటు వాగ్దానం వల్ల తన జీవితంలోనే అత్యంత విలువైనదాన్ని కోల్పోయిన ఒక విషాద తండ్రిగా మిగిలిపోయాడు. అవును, ఈ కథ నాయకత్వం ఎంత బరువైనదో చూపిస్తుంది. మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఆ మాటల వల్ల వచ్చే ఊహించని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో కూడా హెచ్చరిస్తుంది. యెఫ్తా తన ప్రజల కోసం విజయం సాధించాడు. కాని దానికోసం అతను చెల్లించిన వెల చాలా వ్యక్తిగతమైనది, అపారమైనది. ఇది విజయం మరియు త్యాగం మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఒక నాయకుడు తీసుకునే నిర్ణయాలు, చేసే వాగ్దానాలు కేవలం తనను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా ఎలా నాశనం చేయగలవో ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. యెఫ్తా ఒక తప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. దాన్ని నిలబెట్టుకోవడం ద్వారా అతను తన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడిగా కనిపించాడా? లేక తన సొంత కూతురు జీవితం కన్నా తన వాగ్దానానికే ఎక్కువ విలువిచ్చిన ఒక మూర్ఖుడైన తండ్రిగా కనిపించాడా? ఒక నాయకుడికి వాగ్దానం యొక్క ప్రాముఖ్యత దాని పర్యవసానాల కన్నా, ఒక అమాయక ప్రాణం కన్నా ఎక్కువైనదా? ఇది ఆలోచించాల్సిన విషయం.